మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. వాటి ఎపిసోడ్లో చిలకడ దుంపలతో తయారు చేసుకునే మినీ స్వీట్ పొటాటో డోనట్స్ని తయారు చేస్తున్నాను. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 కప్పు ఉడికించుకున్న చిలకడ దుంపలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు పాలను పోసుకొని కలుపుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని ఉండ చుట్టుకుని బారుగా ఒత్తుకోవాలి. ఇలా బారుగా పెన్సిల్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా చెకోడీలాగా చివరి ఎడ్జెస్ని కలుపుకోవాలి. ఇలా అన్ని డోనట్స్ని చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ డోనట్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి వేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ డోనట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఈ డోనట్స్ని ఈ షుగర్ వాటర్లోకి ముంచి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, మినీ స్వీట్ పొటాటో డోనట్స్ రెడీ అయినట్లే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. రేపటి ఎపిసోడ్లో సింపుల్గా తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.